గుడిలో పూజారి మెడలో బంగారపు గొలుసు. పూజారి గారు ఓసారి ఇటు రాండి అని ప్రేమగా పిలిచారు అక్కడ ఉన్న ఇద్దరు. ఎందుకు నాయనా అని ఆ పూజారి అడిగితే, మీ మెడలో బంగారాన్ని ఒకసారి తాగితే మేము కోటీశ్వరులు అయిపోతాం, మీ రుణం ఏమి ఉంచుకోలేండి, మేము కోటీశ్వరులు అయిపోగానే మీరు కోరింది ఇస్తాము అని బాగానే చెప్పారు. అలా చెప్పి ఇలా తిరిగేసరికి పూజారి మెడలో ఉన్న బంగారు గొలుసును ఇద్దరు దొంగ భక్తులు మాయమాటలు చెప్పి అపహరించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు ఎనకుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ పరమేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన ముక్తేవి లక్ష్మీపతి ఆచార్యులు గొడుగుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకునిగా పనిచేస్తున్నాడు. లక్ష్మీపతి ఆచార్యులు స్వామివారికి పూజ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆశీర్వదించాలని పూజారిని కోరారు. అందుకు పూజారి ఆలోచించడంతో తాము ఆలయంలోకి రాకూడదని, అందుకే గోపురం వద్దకు వచ్చి ఆశీర్వదించమని అడుగుతున్నట్లు చెప్పారు. వారి మాటలు నమ్మిన ఆచార్యులు ఆలయం గోపురం వద్దకు వెళ్లి ఇరువురిని ఆశీర్వదించారు. ఆశీర్వచనం అందుకున్న ఇరువురు పూజారి మెడలోని బంగారు గొలుసును తాకితే తమకు అదృష్టం పడుతుందని మాయమాటలు చెప్పారు. ఆయన మెడలోని బంగారు గొలుసును ఒకసారి కళ్ళకు అద్దుకుని ఇస్తామని అడిగారు. వారి మాయమాటలు నమ్మిన పూజారి తన మెడలోని బంగారు గొలుసును తీసి దుండగులకు ఇచ్చాడు. గొలుసును కళ్ళకు అద్దుకుంటున్నట్లు నటించిన ఇరువురు చిటికెలో బైక్ పై అక్కడి నుంచి పరారయ్యారు. మోసపోయానని తెలుసుకున్న ఆచార్యులు జరిగిన విషయాన్ని ఎనకుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని పూజారి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఉదయం 9:20కి ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనానికి వచ్చారు. ఆ దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు పూజారి గారిని పిలిపించి ఒక 500 రూపాయల కట్ట తీసుకుని పూజారి గారికి 500 కట్టలో నుంచి ఒక 500 రూపాయలు దక్షిణ వేశారు. వేసి పంతులు గారి మెడలో చైన్ చూసి పంతులు గారి మెడలో చైన్ ముట్టుకుంటే అదృష్టం అంటారని చెప్పేసి వారితో నమ్మబలికి ఆ చైన్ ఆ పంతులు గారు తీసి వాళ్ళ చేతికి ఇచ్చారు. ఆ చేతిస్తే వీని దాన్ని ముట్టుకుని మళ్ళీ పేపర్ లో పెట్టి తిరిగి ఆయనకి ఇచ్చారు. ఆ పంతులు గారు ఆ చైన్ మళ్ళీ ఆ బ్యాగ్ లో వేసుకున్నారు. లోనకి వెళ్ళి చూసుకునేటప్పటికి అందులో చైన్ లేదు. అంటే ఇతన్ని అటెన్షన్ డైవర్షన్ చేశారు. అక్కడ ఒక మ్యాజిక్ క్లాట్ చేసి వీళ్ళ డూప్లికేట్ ఖాళీ పేపర్ వాళ్ళకి ఇచ్చి ఒరిజినల్ చైన్ ఉన్న పేపర్ వీళ్ళు తీసుకొచ్చేసుకున్నారు. ఈ పంతులు గారు అమాయకత్వం చేసి వాళ్ళు మోసం చేశారు వాళ్ళని. అయితే మేము సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసాం. అందులో ఇద్దరు మనుషులు వచ్చినట్టు వాళ్ళు డ్రెస్ కోడ్ అది చూసాం. మిగతా సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళని ఇమీడియట్లీ పట్టుకుంటామండి. 16 గ్రాములు అన్నారండి. ఆయన చెప్పిన దాని ప్రకారం 16 గ్రాములు ఇమీడియట్లీ పట్టుకుంటామండి వాళ్ళని.